పసితనంలోనే చనిపోయినట్లయితే దానికి అనుభవం ఏమీ ఉండదు. ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయాక ఈ విషయాన్ని త్వరగానే జీర్ణం చేసుకుంటుంది. త్వరగా చనిపోయిన ఆ బిడ్డ ఆత్మ వీలైనంత త్వరగా మరో జన్మలో కోసం వెనుదిరిగి వస్తుంది. అలా అకాలంగా పెందలాడే చనిపోయినంత మాత్రాన ఆత్మ ఎటువంటి బాధకు గురి కాదు, ఏమీ పోగొట్టుకోదు. ఇది నిజమే కదా. మరి ఆనందమయ లోకంలో వచ్చింది, అదే ఆనందంతో తను తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి ఇక పర్గేటరీ అనే లోకానికి తాను వెళ్ళవలసిన అవసరం లేదు. మళ్ళీ వెంటనే మళ్ళీ జన్మ తీసుకునే అవకాశం దానికి ఉంటుందన్నమాట. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి అవసరమైన కొద్దిపాటి శ్రమను సగటు మానవుడు తీసుకోగలిగితే ఈ ప్రపంచం ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా. ఇట్లాంటి జ్ఞానాన్ని ఇట్లాగా అంటే మనం కూడా ఆనందమయ జీవితాన్ని గడిపినట్టయితే మనం కూడా అలా వెళ్ళి ఇలా వస్తాం, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం, అంతే, చిటికలో పని అనమాట. అట్లాగా ఉండొచ్చు కదా అని చెప్పి అంటున్నారు. కానీ మనం అలా ఉండగలమా? ఉండలేము. మనం అన్ని రంగులు పులుముకుంటాము, అన్ని అనుభవాలని మరి పూసుకుంటాము, నెత్తిన మూటలు కట్టుకుంటాము, కర్మలనే మూటల్ని కట్టుకొని వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము అన్నమాట. కానీ మనం ధ్యానం చేసినట్టయితే, ఈ ధ్యాన సంపదను మనం పొందినట్టయితే ఇలాగా మనం ఆ ఆనందమయ జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఒక పసిబిడ్డ ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళబోయే ముందు బాప్టిజం తప్పనిసరిగా చేయాలి. అంటే జ్ఞాన స్నానం చేయాలి, అంటే ధ్యానం చేయాలి. ఈ క్రతువు వల్ల ఆ బిడ్డ పవిత్ర వర్గంలో సభ్యుడు అవుతాడు. ఆ బిడ్డ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఒక నిర్దిష్ట ప్రకంపనలలో ఉండి ఎటువంటి హాని దరిచేరకుండా ఉంటాడు. పిల్లలు హాస్టల్ ప్రపంచం చేరినప్పుడు అక్కడ ఎలాంటి నిబంధనలు ఉండవు కాబట్టి వాళ్ళకి అక్కడ అద్భుతమైన ఆనందకరమైన జీవితం ఉంటుంది. వాళ్ళకి ఇంకే అనుభవాలు ఉండవు, ఏ కర్మలు ఉండవు, వాళ్ళే మంచి చెడులు ఏమీ తెలియదు. ఆనందంగా వస్తారు, ఆనందంగా వెళ్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ఆనందకరమైన జీవితం లభిస్తుందంట. పసితనంలోనే చనిపోయిన ఆ బిడ్డల ఆలనా పాలన చూసుకోవడానికి అక్కడ బోలెడంతమంది తల్లులు ఉంటారంట. ఆ లోకంలో ఈ బిడ్డల్ని, పసిబిడ్డల్ని చూసుకునే తల్లి ఆత్మలు కూడా అక్కడ చాలామంది ఉంటారంట. ఆ తల్లులు భూమి మీద ఎలాంటి మాతృత్వ భావనలతో ఉన్నారో మరణించి వచ్చాక ఇక్కడ అవే భావనలతో ఉంటారు. పేదరికం, తిండి లేకపోవటం, జలుబు బాధ, ఇలాంటి వాటికి హాస్టల్ తల్లులు ఆలోచనలలో స్థానమే ఉండదు. అక్కడ నిద్రతో అవసరమే ఉండదు. కనుక తాను పెంచుకుంటున్న ఏ బిడ్డ కోసమైనా ఆ తల్లి దగ్గరకు కావలసినంత సమయం ఉంటుంది. ఇక్కడైతే తల్లి బిడ్డను లాలించాలంటే తల్లి కొద్దిగా అనారోగ్యంగా ఉంటే బిడ్డను మరొకరికి అప్పగించడం జరుగుతుంది. లేదా ఉద్యోగానికి వెళ్ళాలంటే ఏదో ఒక దాంట్లో సర్వ్ చేసే వాళ్ళ దగ్గర వదిలిపెట్టాల్సి, సర్వెంట్ల దగ్గర వదిలిపెట్టాల్సి ఉంటుంది. కానీ అక్కడ అసలు రోగం అనేది లేదు, పని అనేది లేదు, ఏమీ లేదు. అంతా ఖాళీ టైం. 24 గంటలు కూడా బిడ్డను చూసుకునే టైమే తప్ప తన గురించి, తన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అక్కడ బిడ్డల్ని, బిడ్డాత్మల్ని, పసి ఆత్మల్ని, మాతృత్వంతో ఉన్న ఆత్మలు, తల్లి ఆత్మలు చాలా బాగా చూసుకుంటాయి అంట. ఆ చంటి బిడ్డను చూసుకుంటూ దాని ఆలనా పాలన చూసుకుంటూ ఆనందిస్తూ మురిసిపోవటమే కాకుండా ఆ బిడ్డకు విద్య నేర్పటం కూడా ఆ తల్లి మొదలు పెట్టవచ్చు. ఆ బిడ్డకు అక్కడ అన్నీ నేర్పించవచ్చు అంట. విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించవచ్చు. అనేక విధాలుగా ఈ హాస్టల్ ప్రపంచంలో ఉన్న అందచందాలను చూపించవచ్చు. అక్కడ హాస్టల్ ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అందచందాలన్నింటినీ కూడా ఆ పసిపు ఆత్మలకి చూపించవచ్చంట. అటువంటి బోధనా ప్రభావం ఆ బిడ్డపై ఉండిపోతుంది. దాని ఫలితంగా మరుజన్మ తీసుకున్నప్పుడు ఆ బిడ్డ కళల వైపు మొగ్గు చూపవచ్చు. అందుకనే చూడండి, చిన్నతనంలోనే 3 ఏళ్ల పాపే ఎంతో అద్భుతంగా సంగీతం పాడుతుంది. మరి చిన్నతనం 5 సంవత్సరాల్లోనే హార్మోని వాయించడం, మరి గిటార్లు వాయించడం, సంగీతంలో చేయటం, ఇంకా చాలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు భగవద్గీత చదవటం, ఇట్లా చేస్తున్నారంటే వీళ్ళ పూర్వజన్మలో అక్కడ పైన ఆనందలోకంలో తల్లుల వల్ల వాళ్ళు నేర్చుకొని వచ్చిన ఆ జ్ఞానం అన్నమాట. అట్లా చేస్తారనమాట. దీని ఫలితంగా మరుజన్మ తీసుకున్నప్పుడు బిడ్డ కళలో మొగ్గు చూపవచ్చు. పెంపుడు తల్లులు అక్కడ పుష్కలంగా ఉంటారు.
హాస్టల్ సహాయకులు కూడా పుష్కలంగా ఉండి నూతన జీవితపు తొలదశలలో అంటే పసితనంలోనే అక్కడ కొత్తగా చేర్చుకున్న వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. మరి హాస్టల్ మాస్టర్స్ మనం పైన ఉన్నారు, మనం ధ్యానం చేసేటప్పుడు వాళ్ళని కిందకి ఆహ్వానిస్తూ ఉంటాం కదా, అక్కడ వాళ్ళు హాస్టల్ మాస్టర్స్ కూడా అక్కడ పైలోకంలో ఉండి ఆనందమయ లోకంలోనే ఉంటారు కాబట్టి ఈ బిడ్డల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారంటే ఈ లేత వయసులో ఉన్న ఆత్మల్ని. పెద్దవాళ్లలాగానే పసిబిడ్డలు కూడా ఎటువంటి మార్పు లేకుండా ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఆ పసిబిడ్డకు ఆటపాటల సహాయం చేయటానికి సర్వసన్నద్ధంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. ప్రకృతాత్మలు కూడా ఉంటాయి. అవి పిల్లల ఆటల్లో హాస్టల్ భూమికల్లో చాలా పెద్ద పాత్రే పోషిస్తాయి. ఆలోచించుదాం. చిన్నపిల్లవాడు తన చుట్టూ ఉన్న ఒక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకొని కల్పిత కథల్లోకి అద్భుతాన్ని అందులో ఊహించుకుంటాడు. అయితే ఈ హాస్టల్ ప్రపంచంలో అలా భ్రమల మీద ఆధారపడవలసిన అవసరం ఆ బిడ్డకు ఉండదు. ఎందుకంటే రియల్గానే తనకు అక్కడ అన్నీ ఏది కావాలంటే అది అమ్మ అందిస్తుంది, ఏది చేయాలంటే అది చేయొచ్చు, తను ఆనందంగా ఉండొచ్చు. మనలాగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఏదైనా ఊహించుకుంటే అది అతని ఎదురుగా ఏర్పడిపోయి కళ్ళకు కనిపిస్తుంది. ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలో పదార్థం ఆలోచనలతో మలచబడుతుంది. ఏది కావాలంటే అది వస్తుంది. లడ్డు కావాలంటే లడ్డు వస్తుంది, ఆడుకుంటానికి బొమ్మ కావాలంటే బొమ్మ వస్తుంది. ఇక తను మనలాగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమగా చూసే అమ్మ ఉంటుంది. మరి హాస్టల్ మాస్టర్స్ వాళ్ళని జ్ఞానంలో ఎదిగించడానికి మంచి మంచి వాళ్ళకి పాఠాలు నేర్పించడానికి హాస్టల్ మాస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఏవి కూడా నేర్చుకోని అవసరం లేదు. అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో అక్కడ ఉంటాయి కాబట్టి మనలాగా వాళ్ళు ఊహించుకొని అవన్నీ కూడా తెచ్చుకొని అవసరం లేదని చెప్తున్నారు మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయనం ఇది. మరి రేపు మరికొన్ని విశేషాలతో స్వాధ్యాయనం మనం చేసుకుందాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.